అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి గిరి ప్రదక్షిణం వైభవోపేతంగా సాగుతోంది. అశేష సంఖ్యలో భక్త కోటి గిరి ప్రదక్షిణలో భాగమయ్యారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయికృష్ణ అందిస్తారు. అన్నవర క్షేత్రంలో గిరి ప్రదక్షిణ శోభాయమానంగా సాగుతోంది. మధ్యాహ్నం ఆలయ ముఖద్వారం నుంచి భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. అశేష సంఖ్యలో భక్తులు ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొంటున్నారు. దీనికి సంబంధించి దేవస్థానం పురోహితులు ఉన్నారు. చల్లపల్ల ప్రసాద్ వారిని అడిగి తెలుసుకుందాం. గిరి ప్రదక్షిణ విశిష్టత ఏంటి? చాలా పూర్వం నుంచి ఈ గిరి ప్రదక్షిణ అనే కార్యక్రమం జరుగుతోంది. ఎన్నో సంవత్సరాల నుంచి వేలాది మంది లక్షలాది మంది కూడా ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొనడం జరుగుతోంది. ఎక్కడెక్కడో నుంచి వచ్చి ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొనడం జరుగుతోంది. ఇది చాలా మందికి అనుకున్నవన్నీ కూడా ఈ ప్రదక్షిణలో పాల్గొనడం వల్ల కూడా స్వామి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం వల్ల కూడా అనుకున్నవన్నీ నెరవేరాయి. చాలా మంది ఈ విషయం కూడా మాకు ఇలా వచ్చామండి, గిరి ప్రదక్షిణకు వచ్చాం, మాకు మంచి జరిగిందని చెప్పిన వాళ్ళు చాలా మంది మాకు వ్రతాల్లో కనిపించేవారు. మాకు కూడా ఆనందదాయకంగా అనిపించింది. స్వామివారు నక్షత్ర దీక్ష అని ఉంటుంది. ఇది సత్యదేవుడి దీక్ష, 27 రోజుల దీక్ష. అది ఆ దీక్ష నియమాలు పాటించిన తర్వాత కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఎందుకంటే ఎక్కడికైనా వెళ్తే శివాలయాలు వేరుగాను విష్ణాలయాలు వేరుగాను ఉంటాయి. హరిహరులు ఇద్దరు ఒకే పీఠంలో ఉన్న క్షేత్రం ఇది. కాబట్టి ఈ దీక్ష స్వీకరిస్తారు. ఈ దీక్ష స్వీకరించడంలో హరిహరులు దీక్ష చేసినంత ఫలితం ఉంటుంది. అంటే శివదీక్ష అంటే విష్ణుమూర్తి దీక్ష కలిపి చేసిన దీక్షనే సత్యదీక్ష అంటారు. ఈ సత్యదీక్ష చేయడం వల్ల వాళ్ళ కుటుంబాలు ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు కూడా కలుగుతాయి. అందరూ కూడా చాలా అభివృద్ధిగా ఉంటారు. చాలా లక్షల మంది యాత్రికులు భక్తులు అందరూ కూడా సత్యరథంలో పాల్గొంటారు. ఉదయం పలకీ సేవతో ప్రారంభించాం మేము. ఉదయం ఆ పలకీ సేవకు కూడా కొన్ని లక్షల మంది వచ్చారు. మధ్యాహ్నం మళ్ళీ 2 గంటలకి రథసేవా కార్యక్రమం ప్రారంభించాం. ఈ రథసేవ కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా భక్తులు తరలి వచ్చారు. ఈ విశేషం ఏంటంటే ఈరోజు ఉపవాసం ఉండి ఈ దీక్షలో పాల్గొని ఈ స్వామివారు గిరి ప్రదక్షిణలో పాల్గొంటే ఎంత విశేషం ఉంటుందో అంత ఫలితం ఉంటుంది. ఈ ఫలితం ఈ దీక్షలో ఎవరైనా పాల్గొపోయినా మరీ వచ్చి కార్తీక మాసంలో పౌర్ణమి రోజున ఈ దీక్షలో పాల్గొని స్వామివారి గిరి ప్రదక్షిణలో పాల్గొని వాళ్ళ కుటుంబం అందరూ కూడా అభివృద్ధిగా ఉంటారు. పిల్లాపాపలతోటి, పాడి పంటలతోటి, వ్యవసాయాలతోటి, ఆరోగ్యంతోటి, ధనధాన్యాలతోటి. హిందూ సాంప్రదాయంలో చాలా విశేషమైన కార్తీక మాసం. ఈ కార్తీక మాసం హరిహరులకు భేదం లేదని చాలా అద్భుతంగా వెలిసిన క్షేత్రం ఇది. కాబట్టి ఒకే పీఠంలో శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణు విష్ణుస్య హృదయం శివ అన్నారు. శివకేశవులు ఇద్దరు కలిసి ఒకే పీఠంలో ఉంటారు. అమ్మవారితో కలిసి ఉన్న క్షేత్రం ఇది. అశేష సంఖ్యలో ఇక్కడికి ఈ గిరి ప్రదక్షిణలో భక్తులు పాల్గొంటున్నారు. సత్యదేవుని సన్నిధానం తెలుగు రాష్ట్రాల నుంచి ఇవాళ కార్తీక పౌర్ణానికి విశేష సంఖ్యలో భక్తులు వచ్చారు. కార్తీక మాసం 4 రోజులు కూడా సత్యదేవుని సన్నిధిలో వ్రతాలు ఆచరించి దర్శనాలు చేసుకోవడం ఇక్కడ ఆనవాయితీ. రాష్ట్రంలో ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో ఎలాంటి అపశృతులు కూడా దొరలకుండా పోలీస్ శాఖ కాకినాడ జిల్లా యంత్రాంగంతో కలిసి భారీ ఎత్తున ఇక్కడ ఏర్పాట్లు చేసింది. దీనికి సంబంధించి ప్రతిపాడు సిఐ సూర్య అప్పారావు కూడా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, బందోబస్తు వివరాలు ఏంటి? అన్నవరం సత్యనారాయణ స్వామి గిరి ప్రదక్షిణలో భాగంగా ఈ రోజు 330 మంది మా సిబ్బంది, 30 స్పెషల్ పార్టీ, అదేవిధంగా 45 SDRF మొత్తం 405 మందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసాం. ఎక్కడా కూడా ఎటువంటి అంటుబాటు ఇన్సిడెంట్ జరగకుండా ఈ బందోబస్తు పీస్ఫుల్ గా చేయాలని చెప్పి మా ఎస్పీ గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము బందోబస్తు అనేది చేస్తా ఉన్నాం. సత్యదేవుని జై జయనామాలు, గోవిందనామ స్మరణలతో ఈ సత్యగిరులన్నీ కూడా మారుమవుతున్నాయి. 8.2 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణకు లక్షల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అపశృతులు కూడా దొరలకుండా పూర్తి స్థాయిలో దేవస్థానం, కాకినాడ జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. కెమెరామెన్ రాజశేఖర్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్.